వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రజెంట్ మొన్న ఏదైతే 37 కార్పొరేషన్ల చైర్మన్లు ప్రకటించిన నేపథ్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ వాస్తవ్యులు జేరిపాటి జైపాల్ అన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. జేరిపాటి జైపాల్ అన్న కూడా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి మాత్రం దక్కించుకున్నారు. నిజంగా ఆ ఓట్ చూసిన తర్వాత నాకే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పార్టీ కోసం సర్వం దారపోసారు. పార్టీ కోసం షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఒక ఎజెండా పెట్టుకొని ఒక జెండా పెట్టుకొని కంప్లీట్ గా రాహుల్ గాంధీ పాదయాత్ర జోడో న్యాయయాత్రలో పెద్ద ఎత్తున సక్సెస్ మాత్రం భారత్ జోడో యాత్ర పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన జేరిపాటి జైపాల్ అన్నతో మనం ఉందాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్, మీకు పదవి వచ్చింది, మీరు ఎంత సంతోషపడ్డారు కానీ వ్యక్తిగతంగా నేను అంత సంతోషపడ్డాను. ఎట్లా నడుస్తుంది నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ 100 రోజుల పరిపాలన చూసిండ్రు, 6 గ్యారెంటీలు అనుకోండి, 100 రోజుల పరిపాలన చూసిండ్రు, మీకు పదవి రావడం ముఖ్యంగా ఎలా చూస్తారు? ఈరోజు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ 3 నెలలు దాటి 4వ నెలలో వస్తున్న సంగతి కూడా మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలంటే కాంగ్రెస్ అంటేనే గరీబు పార్టీకి ఏదైతే జనాలకు మరి నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సంగతి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు చూసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 6 గ్యారంటీలు ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో ముందు 6 గ్యారంటీలు ఏదైతే ఆయన ఆమెలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ ఆదేశాల మేరకు మరి 6 గ్యారంటీలు ఏదైతే వాళ్ళు అమలు చేస్తుందో 6 గ్యారంటీలు కూడా సోనియా గాంధీ వచ్చి ప్రకటించింది. మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లో మరి సోనియా గాంధీ గారు వచ్చేసి మన చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది, చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. మరి ఆమె గారు వచ్చేసి ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టి జనాలకు మరి 6 గ్యారంటీలు నేను ఏదైతే ఎలక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినో అది నేను ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పేసి 100 రోజులలో అయితే దాంట్లో మీరు సక్సెస్ అయితే సాధించారు కాంగ్రెస్ ప్రభుత్వంగా, కాంగ్రెస్ లీడర్ గా. ఇది ఇట్లా ఉంటే ఎంబీసీలకు సంబంధించింది, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మీకు పదవి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలు కొంచెం దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్ గా చాలా మంది బయట చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాలు విమర్శల దాడి కూడా చేస్తా ఉన్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు? బీసీలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? అసలు బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? లీడర్లు తయారు కావట్లేదు, మొత్తం రెడ్డి లీడర్లే తయారవుతున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి వస్తారు. ఇది కామన్ గా మరి రెడ్డిలే రాజమేలుతున్నారు, రెడ్డిలే అని చెప్పేసి కామన్ గా ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు పెట్టేది అది కామన్ గా పెడుతూనే ఉంటారు. మరి జనాలల్లా మన ఏదైతే కాంగ్రెస్ పక్షాన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు మరి పెద్ద సంఖ్యలో కూడా వీళ్ళందరూ కూడా బీసీలకు కానీ రెడ్డిలకే కాదు, ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నప్పటికి కూడా బీసీలకు కానీ వేరే అన్ని కులాలని కలుపుకొని తీసుకే ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ముఖ్యమంత్రి అయితే అందరూ మొత్తం రెడ్డిలకైతే ఇవ్వలేదు కదా, అన్ని కులాలను తీసుకొని వస్తుండు, అన్ని కులాలకు పదవులు ఇస్తుండు. మరి ఓబీసీ నాకు ఇచ్చిండంటే ఏ నమ్మకంతో ఇస్తుండే? నేను ఒక రెడ్డిని కాదు కదా, నేను ఒక బీసీకి సంబంధించిన, నేను ఒడ్డెర కులానికి చెందిన వాడని నేను. మరి నాకెందుకు ఆయన ఇచ్చిండు? మరి ఇప్పుడు ఇదే రకంగా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రెడ్డి కాదు, ఒక ఎస్సీ కాదు, ఒక మైనారిటీ కాదు, ఒక బీసీ కాదు, అన్ని కులాలని ముందు జెండకేసుకొని తీసుకునే నాయకుడే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు పదవి వచ్చిన తర్వాత బీసీల కోసం ఏం కొట్లాట స్టార్ట్ చేస్తున్నారు? బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అభివృద్ధి కోసం జేరిపాటి జైపాల్ ఎలా ముందుకు వెళ్తా ఉన్నారు? బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఈ రీసెంట్లీ కలిసినట్టున్నారు. బీసీల కోసం ఎలా ముందుకు వెళ్తున్నారు?
చైర్మన్ గా మేము నాకు ఇచ్చిన చైర్మన్ గా ఓబీసీ చైర్మన్ గా నాకు పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు అప్పచెప్పారు కాబట్టి బీసీలలో ఏ రకంగా అయితే వెనుకబడిన వాళ్ళు, చాలా వెనుకకున్న వాళ్ళు, ఏ రకంగా వాళ్ళు రాజకీయం కానివ్వండి, వాళ్ళకి ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి ఇబ్బందులు, వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ ఏ రకమైన బిల్కుల్ వెనుకబడిన వాళ్ళందరినీ కూడా మేము ముందుకు తీసుకొచ్చేసి మరి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా సంబంధించిన బీసీ మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రి దగ్గర నుంచి మేము ముఖ్యమంత్రి ద్వారా మంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారికి అన్ని విన్నవించుకొని మరి ఈ రకంగా మరి చాలా వెనుకబడిన కులాలు చాలా వెనుకకున్నారన్నా మరి రాజకీయంగా కానీ ఉద్యోగాలలో వాస్తవం మీరు అన్నట్టు కొన్ని బీసీ కులాలకు అసలు అసెంబ్లీ ఎక్కడుందో తెలియదు, అసెంబ్లీ గేటు దాటి బయటికి పోలేని లోపలికి పోలేని పరిస్థితి. సరే మీరు రాజకీయంగా పీజీఆర్ హయాం నుంచి చూస్తా ఉన్నారు, ఎంతో మంది లీడర్లను చూసిళ్ళు, కానీ స్టిల్ ఏం జరుగుతుందన్న బీసీలు పైకి ఎందుకు రాలేకపోతున్నారు? రాజకీయం బీసీలు పైకి రాకడ కారణం కూడా ఒకటి ఉన్నది, ఆర్థికంగా కొంచెం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది మైనస్ అవుతుంది వాళ్ళకు. ఇప్పుడు రెడ్డిలు కానివ్వండి, అగ్రకులాలు బీసీలను అన్నదొక్కాలనే పాయింట్ లేదు. వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వస్తలేరు కాబట్టి ఇంకోరికి అప్పచెప్పుడు జరుగుతుంది పార్టీలో. కానీ బీసీలను అన్నదొక్కాలని కాంగ్రెస్ పార్టీ నేచర్ కాదు. కాంగ్రెస్ పార్టీకి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అన్ని కులాలని మరి తీసుకొని వెళ్ళాలనేది కాంగ్రెస్ ఒక ఎజెండా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక్క వన్ సైడ్ ఏం మోదలేడు, అన్ని కులాలను, మతాలను, అన్ని రకాలు కూడా ఆయన గమనించుకుంటారు. ఎందుకంటే ఆయన చిన్న స్థానం నుంచి ఒక నుంచి ఒక తర్వాత ఎమ్మెల్యే తర్వాత మరి ఎంపీ అయిన తర్వాత మరి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా మరి ఈ రోజు అవన్నీ చేసుకుంటా, అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటా ఆయన ముందు నడిపించుకుంటా. ఆయన ఏంటంటే ఆయన కింది స్థాయి నుండి వచ్చింది కాబట్టి వెనుకబడిన వాళ్ళు ఏంది, గరీబ్ వాళ్ళు ఏంది, మరి పెద్ద మనుషులు ఏంది, బిల్కుల్ వెనుకకున్న వాళ్ళు ఏంది అనేది కూడా అన్ని గమనించుకుంటా మరి ఆయన ఏదైతే నార్మల్ గా బీఆర్ఎస్ పార్టీ బతుకుతట్లేదు, కానీ మీరు చేసిన ఈ ఆకర్ష్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ కండువాలే సరిపోతలేవంట అంటే కప్పడానికి. మరి ఎంపీ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, మొత్తం కథం పట్టిస్తారా? ఇప్పుడు మా పార్టీ సిద్ధాంతాలు ఒక పార్టీకి అన్యాయం చేయాలి, ఒక పార్టీకి నష్టం చేయాలనే ఎజెండా మాకు లేదు. వాళ్ళు వస్తుంటే మేము కాదనే లేము, మేము వస్తున్నాం, మేము పార్టీల కంటే ఎందుకు వస్తలేరు అనేది లేదు కదా. వస్తుంటే మా పార్టీ ఏంటి, సముద్రం లాంటి పార్టీ మాది. అన్ని వర్షకాలం కానీ ఏ టైంలో అయినా సరే సముద్రంలోకి నీళ్ళు ఎన్నో వస్తుంటాయి. కేసీఆర్ చేసిన పనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని విమర్శలు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే గొర్రెలను కొన్నట్టు 12 మందిని తీసుకొని పోయిండు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దాం అంటే ప్రతిపక్షం లేకుండా చేద్దామన్న కోణంలో ఆయన అన్న సక్సెస్ అయిన అప్పటి మందం. బట్ ప్రజలు వ్యతిరేకించి బండ కొట్టడంతోనే నేలకు పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో ముందుకు వెళ్తుంది అనే కోణం అయితే వినిపిస్తుంది. అటువంటి ఉద్దేశం అయితే మా నాయకుడికి లేదు, మా పార్టీకి లేదు. ఎప్పుడైతే ఏదైతే నిన్న ఆ పార్టీలోకి వెళ్ళి మా పార్టీలోకి వచ్చేసి ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలలో ఎంపీగా మరి వాళ్ళు వస్తుంటారంటే వాళ్ళు ఇంతకుముందు కూడా వాళ్ళు అక్కడ పదవి చేశారు కాబట్టి వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కాబట్టి సరే ఆయనకి ఇస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మా పార్టీ వాళ్ళకు పిలుపుడు జరుగుతుంది కాబట్టి అది సాధ్యమే. అనుభవం ఉన్నాడు అంటే ఏంటంటే పని చేస్తాడని చెప్పేసి ఉద్దేశంతో మా పార్టీ సిద్ధాంతాలు. కమింగ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, ఇప్పుడు కొడితే 55 రోజులు లేవు. చేవేళ్ళ పార్లమెంట్ షేర్లింగంపల్లి దేశంలోనే పెద్ద అసెంబ్లీ సెగ్మెంట్. షేర్లింగంపల్లి కానీ ఇప్పుడు చేవేళ్ళ పార్లమెంట్ పరిధి, చేవేళ్ళ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా? 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తాం. మేమందరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ఒక మన చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ ఆయన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇంపార్టెంట్గా తీసుకున్నాడు ఈ పార్టీ. ఆయననే ఇన్ఛార్జ్, ఆయననే దీనికి
ఎందుకు మీరు అంటే బయట సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఆయననే తీసుకొని కాంగ్రెస్ లోకి కండువా మార్చి ఇమీడియట్ గా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే కాంగ్రెస్ కార్యకర్తలు దొరకట్లేదా, ఉద్యమాలు చేసిన కాంగ్రెస్ బిడ్డలు దొరకట్లేదా అని ఒక విమర్శ వస్తుంది. చేయలేదని కాదు, ఓవరాల్ గా అదే జరుగుతుంది. లేదు, అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో మరి క్యాండిడేట్ దొరకదనేది మాత్రం అది పక్కకు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఒకరు కాకపోతే ఇంకొకరు తయారుంటారు. కాంగ్రెస్ అదే అంటున్నా, సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని ఎందుకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆయనకు తీసుకొని ఎందుకు ఇవ్వవలసి వస్తుంది అంటే, ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంపీగా ఎంపీగా చేసి అక్కడ నాకు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ ఏదైతే చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాబట్టి వాళ్ళకు మాకు అసలు ఆ ఉద్దేశము. అంటే నేను రంజిత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు నాకు ఈ రాజకీయాలు సూట్ అవ్వవు, ఇక నా వ్యాపారాలు నేను చేసుకుంటా, పౌల్ట్రీ రంగంలో ఫార్మా రంగంలో నాకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి నా వ్యాపారాలు నేను చేసుకుంటా అన్న కోణం నుంచి రేవంత్ రెడ్డినే మళ్ళీ మీరు అయితే బెస్ట్, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి, ఎంపీగా పోటీ చేయండి అని చెప్పినట్టు కొన్ని వార్తలు మాత్రం. అటువంటిది ఏమి లేదు. ఆయన ఎప్పుడైతే ఏదైతే ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి ఎందుకు వెళ్ళిందంటే, ఈ కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే పని చేస్తున్నాడో ఆయనకు మంచిగా నచ్చి మరి ఈ పార్టీలో మళ్ళీ నేను ఎంపిక అయిందంటే నాకు ఇంకెంతో ముందుకు తీసుకెళ్ళాలి. మరి నాకు ఎందుకంటే ఇంతకుముందు కూడా 5 సంవత్సరాలు నేను ఎంపిక చేసిన కాబట్టి ఆ ఉద్దేశంతో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకే టికెట్ ఇవ్వండి సార్, నేను మీ పార్టీలోకి వచ్చేసి నీకు ఖచ్చితంగా నేను సేవ చేస్తా, నీదేదైతే నీ అభివృద్ధి కార్యక్రమాలు నీదేదైతే మీరు చేసే పార్టీ కోసం కష్టపడి మీ కష్టాన్ని చూసే మరి మీ కర్తవ్యంలో నేను కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన మా పార్టీలోకి వచ్చాడు. మా రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి రండి, మా పార్టీలోనే 100 మంది ఉన్నారు, ఈ ఒక్క సీటు కోసం ఆయన నిలిచే అవసరం మాకు లేదు కదా. ఆయనే బుద్ధి అనుభవం ఉన్నది. సరే పార్టీలోకి వచ్చిన వాళ్ళని కాదని మా పార్టీ ఏంటంటే ఎవరైనా పార్టీలోకి వస్తే ఎందుకు వచ్చినాం అనేది లేదు. మా ఉన్న వాళ్ళని కూడా నచ్చ చెప్పేసి ఆయనకు అనుభవం ఉంది. ఇంకో 5 ఏళ్ళ తర్వాత మనం ఆయన ఏదైతే ఇంతకుముందు చేసింది కాకుండా మనం సపోర్ట్ చేస్తే అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్నాడు, పార్టీలో తీసుకొని. ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో? మాకు 17 గెలుస్తామనేది 100% మాకున్నది. 1-2 సీట్ ఏదైనా మరి ఆ బీజేపీ వాళ్ళు కలలు కట్టుకున్నారు, మేము 17 గెలుస్తాము అది గెలుస్తామని. కానీ 17 కాదు, కానీ ఆ డిపాజిట్ కూడా కలుగుతాయి. మీరు 17 అంటున్నారు, బీజేపీ వాళ్ళు మినిమం 12 గెలవాలి అంటున్నారు, బీఆర్ఎస్ పోయినా ఇజ్జత్ పోయింది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ మేము గెలిచి తీరాలంటున్నారు కేసీఆర్. ఇప్పుడు నిన్న ఏది అసెంబ్లీ ఎన్నికలనే నీకు ఏమైందో తెలిసింది, మరి పార్లమెంట్ ఎన్నికలు గెలుస్తామని మొత్తం ఇప్పుడు కట్టగట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ వచ్చేటట్టున్నారు పరిస్థితి. ఇప్పుడు చూస్తూ ఉంటే అందరు ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి పోయి కలిసేసి వస్తున్నారు. మరి ఈ రోజు చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మంచిగా నచ్చుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాడో, అభివృద్ధి తెలంగాణ ముందుకు తీసుకెళ్తాడు. తెలంగాణ ఒక మొత్తంగా మంచి అభివృద్ధి కార్యక్రమం ఇండియాలో మరి 29 రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారన్న వాళ్ళకి ఆ నమ్మకంతో వస్తుంది. చివరి క్వశ్చన్ అన్న, నార్మల్ గా వెనుకబడిన బీసీ కులాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకోండి, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ అనుకోండి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న మీరు జైపేటి జైపాల్ అనుకోండి, ఏం చేయబోతున్నారు? మేము రాష్ట్రంలో మరి వెనుకబడిన కులాలు ఏ మూలకు ఉన్నా ఎక్కడున్నా మరి అన్ని కాన్స్టిట్యూన్సీ 119 కాన్స్టిట్యూన్సీలలో ప్రతి కాన్స్టిట్యూన్సీకి తిరిగి 10 కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడ వెనుకబడిన జాతి ఉన్నది, వెనుకబడిన అభివృద్ధి చెయ్యని ఏరియాలు ఉన్నాయి. మా మంత్రి గారు మాకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏమున్నాయంటే
మన సంబంధించిన మంత్రిని తీసుకొని అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలను తీసుకొని అక్కడ సర్వే చేసి ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో అభివృద్ధి జరగని దగ్గరకే మీరు అందరూ కంటిన్యూగా సర్వే చేయాలి. అక్కడ మీరు చేసి అక్కడ నుంచి ఏదైతే ఉన్నదో అది నా దృష్టికి తీసుకురావాలి అని మాకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇచ్చారు. అది ఎవరైతే మాకు సంబంధించిన మంత్రికి ఇస్తే ఆ మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. మేమందరూ తిరిగి మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, మరి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ వాళ్ళందరూ కూడా ఒక కట్టలాగా తీసుకెళ్ళి అభివృద్ధి జరగని ఏరియాలంతా మేము తీసుకెళ్ళి అభివృద్ధి మాకు పెద్ద ఎజెండా. మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తేనే మాకు ఆయనకు నచ్చుతుంది. అభివృద్ధి ఈ 10 సంవత్సరాల కేసీఆర్ కాలంలో డబుల్ బెడ్రూమ్ కట్టినాయి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అక్కడనే ఉన్నాయి. పుల్లూరు అనుకోండి, బానూరు అనుకోండి, ఎక్కడిదక్కడే ఉన్నాయి. కనీసం పేదలకు, నిరుపేదలకు మాత్రం ఏ సంక్షేమ పథకాలు వాళ్ళ దరిచేరలేదు. బట్ లీడర్లు మాత్రం 10 సంవత్సరాల 100 కోట్లు సంపాదించింది. కాంగ్రెస్ అలానే ముందుకెళ్తుందా? పేద ప్రజల కోసం ఎలా ఉంది? కాంగ్రెస్ ఎజెండా ఒక్కటే, ఏంటంటే మా కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పద్ధతి ఉండదు. ఏదైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో గరీబ్ వాళ్ళకు మా కార్యకర్తల ద్వారా ఎంక్వైరీ చేసి మరి మా సంబంధించిన ఆఫీసర్స్ వారి అందరూ ఎంక్వైరీ చేసి ఏదైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో బిల్కుల్ ఇల్లు లేని వాళ్ళు, బిల్కుల్ చాలా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలనే ఇంద్రమ్మ ఆనాడు పెట్టిన అభివృద్ధి, ఆనాడు పెట్టిన డబుల్ బెడ్రూమ్ల ఒక స్కీమ్ ఉన్నదో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు పెట్టింది. మధ్యలో మరి వేరే ప్రభుత్వాలు చేసిన ఇల్లు ఎక్కడున్నాయి ఎక్కడ సున్నాలు వేసుకొని మేము కట్టించినామని చెప్తున్నారు తప్పితే ఆ రోజు ప్రతి ఊర్లో వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఉంది, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. కానీ మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు మీ వెంటే ఉన్నారు. కానీ కేవలం 100 రోజులు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఉన్న బీఆర్ఎస్ లీడర్లందరూ 100 రోజులు కూడా ప్రతిపక్షంలో ఉండకుండా కాంగ్రెస్ కూరికి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు? మీరు ఏం హామీ ఇస్తున్నారు? మేము మాకేదైతే కష్టంలో, సుఖంలో, కష్టంలో ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్తలకే మేము ఇంపార్టెంట్ ఇస్తాము. ఈ గోడ దుక్కుడు వాళ్ళు ఇక్కడ దుక్కుతారు, రేపు అవకాశం వచ్చింది మళ్ళీ అక్కడ దుగ్గనని గ్యారంటీ ఏం లేదు. కానీ అటువంటి వాళ్ళకు మేము అసలు దూరం పెడతాము. మా నాయకులు కానీ మేము కానీ దూరం పెడతాము. మా కార్యకర్తలు ఉన్నారు, మా లీడర్లు ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ద్వారానే వాళ్ళు కష్టపడ్డప్పుడు మరి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు ఆనాడు 10 ఏళ్ళు కష్టపడ్డారు. మరి వాళ్ళని కాకుండా అవతలికెళ్ళి గొడవకెళ్ళి గిల్లు దున్నట్టు ఇక్కడ దుంటే మా పార్టీ అది నచ్చదు. మా నాయకులు అది ఒప్పుకోరు. మా కార్యకర్తలకే మేము ఇంపార్టెంట్ ఇస్తాం. మొత్తం మీద సీరియస్ గా బీసీ కులాలకు, వెనుకబడిన కులాలకు సంబంధించింది మీ ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాలలో బీసీలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చిన్న కులాలు ఉన్నాయి, రజక కులం కావచ్చు. ఇప్పుడు మీరు వడ్డేర సామాజిక వర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున లీడర్గా తయారయ్యారు. మీదేందో పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి వాట్ ఈ సిచ్యువేషన్ కరడు కట్టినట్టు ఎమ్మెల్యే సీట్ ఆశించిండ్రు కానీ రాలేదు. అయినా ఏ రోజు చిరునవ్వు ఇటు జరగడం, లేదంటే నేను సపోర్ట్ చేయాలన్న కాన్సెప్ట్ ఉండడం, అయినా మీరు పర్ఫెక్ట్గా సపోర్ట్ చేసింది. కార్యకర్తలు కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు మీ పైన కావచ్చు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓవరాల్గా ఎంబీసీలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న జేరిపేటి జైపాల్ అన్న ఆధ్వర్యంలో ఎంబీసీల అభివృద్ధి మాత్రం జరగాలని క్యూ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.